Hi students, welcome to MC Square Chemistry video classes. IP వీడియోస్ అన్ని మీరు ఐ హోప్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఎంతో కొంతమందికి అది యూజ్ అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. సో నెక్స్ట్ మనం ఏం స్టార్ట్ చేయబోతున్నామంటే ఈఏపి సెట్. దాన్ని లాస్ట్ ఇయర్ దాకా ఏం సెట్ అని పిలిచాం కదా, దాన్ని ఇప్పుడు ఈఏపి సెట్ అని పిలుస్తున్నారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మా అనమాట. సో ఈఏపి సెట్కు సంబంధించిన పీవైక్యూస్ ఈ వీడియోస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మనం అన్నీ డిస్కస్ చేయము. జస్ట్ లాస్ట్ ఇయర్ ఏమేమి వచ్చాయి, 2023లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ క్వశ్చన్ని ఎలా అడిగారు. సో టాపిక్ వైజ్గా మనం ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్ ఎండింగ్ దాకా ఈ సెషన్లో మొత్తం వీడియోస్ డిస్కస్ చేద్దాం. మీరు ఆ, ఇంకా చాలా వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి, అవి చూడండి. అలాగే మీరు కోచింగ్ సెంటర్స్ వెళ్తుంటే అవి అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు ఓన్గా ప్రిపేర్ అవుతుంటే కూడా అలాగే ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఆ సినాప్సిస్ అన్ని చదివాక మన వీడియోని కూడా ఎంసీ స్క్వేర్ వీడియోని కూడా చూస్తే డెఫినెట్గా ఇది మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మీ ర్యాంక్ని మన వీడియోస్ బెటర్ చేస్తాయి. అంటే వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్, మీ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనో టాప్ 5 అనో టాప్ 10 వస్తాయని నేను చెప్పాను, కానీ డెఫినెట్గా మీ ర్యాంక్ ఒక 10,000 అనుకోండి, మన వీడియోస్ చూడడం వల్ల మీ ర్యాంక్ డిక్రీజ్ అవుతుంది. ఐ మీన్ బెటర్ ర్యాంక్ వస్తుంది, 5,000 6,000 అలా. మీ ర్యాంక్ ఒకవేళ 50 అనుకోండి, డెఫినెట్గా 25 వస్తుంది. సో అలా మీరు మీ ర్యాంక్ని బెటర్ చేసుకోవడానికి మన వీడియోస్ 100% యూజ్ అవుతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి మీరు ఆల్రెడీ చదువుతూ ఉంటే సినాప్సిస్ అన్ని చదివాక క్వశ్చన్స్ చేశాక ఒకసారి టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఒకవేళ 2023 పేపర్ 2024లో వస్తే మనం ఎలా చేయగలుగుతున్నాం, చేస్తామా లేదా, మీరు పాస్ చేయండి, చూడండి. తర్వాత ఆన్సర్ తెలుసుకోండి, ఎలా చేస్తున్నాము ఒకసారి ఆలోచించండి. అలా సినాప్సిస్ వెనక్కి వెళ్ళి తిరిగేసేయండి. సో దానివల్ల మీకు డెఫినెట్గా మీ ర్యాంక్ బెటర్ అవుతుంది. ఐఎమ్ 100% షూర్ అబౌట్ దట్. కాబట్టి టాపిక్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ ఇయర్ నుంచి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందులో ఏ ఏ కాన్సెప్ట్ వస్తున్నాయి, ఏ ఏ కాన్సెప్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అలా ప్రతి చాప్టర్ని డిస్కస్ చేసామనుకోండి, మీరు చివరిలో కొంతమంది ఉంటారు అసలు చదవకుండా మే ఫస్ట్లో స్టార్ట్ చేస్తారు. మే 7th నుంచి ఎగ్జామ్స్ అంటే, లేదంటే మే 13 తర్వాత ఎగ్జామ్స్ అంటే, ఆఫ్టర్ ఎలక్షన్స్ కానీ బిఫోర్ ఎలక్షన్స్ కానీ ఉంటాయి ఈ ఇయర్. కాబట్టి మీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే మే ఫస్ట్కి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మన వీడియోస్ డెఫినెట్గా యూజ్ అవుతాయి, నో డౌట్. ఒక 1 వీక్ ఈ 2023 ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోస్లో ఏంటంటే ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, రెండు తెలంగాణ స్టేట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఆంధ్ర స్టేట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఒకరోజు కాదు అన్ని సెషన్స్లో అన్ని షిఫ్ట్లలో ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేస్తాం అనమాట, టాపిక్ వైజ్ అలాగే చాప్టర్ వైజ్. కాబట్టి డెఫినెట్గా వీటిని ఫాలో అవ్వండి, మీ ర్యాంక్ని బెటర్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. స్టార్ట్ చేసేద్దామా?